దేవుని ప్రేమ శాశ్వత కాలము నిలిచే ప్రేమ అంట. మానవుని యొక్క ప్రేమ ఎలాగూ ఉంటుంది అని అంటే, మానవుని యొక్క ప్రేమ అప్పుడు అలా వచ్చి కనపడి వెళ్ళిపోయే ప్రేమ. మానవుని యొక్క ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మనము ఇస్తే వాళ్ళు తిరిగి ఇస్తారు, మనము వాళ్ళకు చేస్తే వాళ్ళు మనకు తిరిగి చేస్తారు. మనము వాళ్ళకు ఒకటి చేసి మనల్ని మనము ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఓహో చేసావు కదా, మరలా నీకు తిరిగి ఇవ్వాలి అన్న రీతిగా మానవులు ప్రతిస్పందిస్తూ ఉంటారు. మానవుని యొక్క ప్రేమ స్వార్థపూరితమైనది. ఈరోజు ఉన్న స్థితిగతులు రేపు లేకపోతే నీ దగ్గర ఉన్న వాళ్ళు నీకు దూరం అవుతారు. ఈరోజు నీకున్న ఘనత ప్రభావాలు నీకు లేకపోతే, ఈరోజు నీ చుట్టూ ఈగల్లాగా మూగిన వాళ్ళు రేపు కనపడరు, కొంతమంది నిలబడతారు. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమలో లంచం. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఎందుకు దేవుడు మానవుని అంతగా ప్రేమించాల్సి వచ్చింది? పదే పదే మానవుడు దేవుని తృణీకరిస్తూ ఉంటుంటే, దేవుని మర్చిపోతూ ఉంటుంటే, దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంటే, దేవుని ప్రేమ మానవుని వెంటాడుతూ ఉంది. ఎందుకంటే తను ఇష్టపడి తన స్వారూప్యతలో మానవుని నిర్మించాడు కనుక.